జై శ్రీరామ్. మీ ఎక్స్ మాస్టర్ సిహెచ్ ఆనంద్. ప్రేమకు అర్థం ఏమిటో మీకు తెలుసా అనే ఒక చిన్న టైటిల్తోని మీ ముందుకు నేను వస్తూ ఉన్నాను. ఎందుకంటే నేడు ఎక్కువగా టెక్నాలజీ ఎక్కువగా పెరిగిపోయింది కదా. సైన్స్ పెరిగింది, కంప్యూటర్ యొక్క టెక్నాలజీ పెరిగింది. భవిష్యత్తులో ఎంతో ముందుకు దూసుకొని వెళ్తున్నటువంటి ఈ సమయంలో ఈ జనరేషన్లో ఉన్నటువంటి యూత్ నాశనం అయిపోతున్నారు. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎంతోమంది యువకులు నాశనం అయిపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా మరణాలే యాక్సిడెంట్లు ఎక్కువైపోతున్నాయి. తల్లిదండ్రులు ఎక్కువగా బైకులు కొనిచ్చేయడం, అతి గారాబం చేయడం, బైకులు కొనిచ్చేయడం, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు ఆర తీయకపోవడం, యాక్సిడెంట్లు అయిపోయి చనిపోయినాక నెత్తు నోరు గోక్కోవడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సరే, ఇది పక్కన పెడదాం. ప్రేమకు అర్థం ఏంటో మీకు తెలుసా అని ఈ టైటిల్ ఎందుకు పెట్టానంటే, నిన్న నేను ఒక కుటుంబం దర్శించినప్పుడు ఆ కుటుంబం మీద సినిమా యొక్క ప్రభావం ఎంత ప్రభావితం చూపిందో ఆ యొక్క కుటుంబాన్ని చూస్తే నాకు అర్థమైపోయింది. దీన్ని బట్టి చూస్తే మన భారతదేశంలో ఎన్ని కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయినాయో, ఎన్ని సంసారాలు నాశనం అయిపోయినాయో, ఎంతమంది దిక్కుమాలులు అయ్యారో, ఎంతమంది వినాశనం అయిపోయారో, సినిమాల యొక్క ప్రభావం పిల్లల మీద ఎంత ప్రభావం చూపిస్తూ ఉందో దాన్ని గవర్నమెంట్ ఒక స్కామ్గా బ్యాన్ చేయడం మానేసి వాటిని ఇంకా ప్రోత్సహించడము కదా, ఇదేమీ బాగోలేదని తెలియజేస్తున్నాను. ఏంటి ఆ సినిమాల యొక్క ప్రభావం ఏంటి అంటే, నేను ఒక కుటుంబాన్ని దర్శించినప్పుడు ఆ కుటుంబంలోని ఆ ఫ్యామిలీ ఎలా వినాశనం అయిపోయిందంటే కదా, ఇద్దరు తల్లిదండ్రులు, వాళ్ళకి ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు. అయితే పెద్ద కూతురికి పెళ్లి చేశాడు ఆయన. ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే పెద్ద కూతురికి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు, భార్య భర్తలు ఇద్దరు పెద్ద కూతురికి పెళ్లి చేశారు. ఆమెకి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆమె ఏం చేసింది తెలుసా, ఇద్దరు పిల్లల్ని భర్తను వదిలేసి ప్రేమలో పడ్డదట. ప్రేమలో పడి ఇంకొక ఆయనతో వెళ్ళిపోయింది. సరే, అది పక్కన పెడతాం. మళ్ళీ అదే కుటుంబంలోని ఆయన చిన్న కూతురుకు కూడా పెళ్లి చేశాడు. పెద్ద కూతురు తప్పు చేసిందని చిన్న కూతురు పెళ్లి చేస్తే, చిన్న కూతురు కూడా ఇద్దరు పిల్లలు కానీ ఆ ఇద్దరు పిల్లల్ని భర్తను వదిలేసి ఇంకొకటితో వెళ్ళిపోయింది. ప్రేమలో పడ్డదట ఆమె కూడా. చూడండి ఎట్లా ఉన్నాయో, ప్రేమలో పడ్డారట. ఇంకా ముందుకెళ్తే ఇంకా సరే, కూతురు తప్పు చేశారు. మరి ఆ పిల్లలు కన్నా తల్లిదండ్రులు ఉంటారు కదా, ఆ తండ్రి కూడా, ఆఖరికి తండ్రి కూడా, ఆ పిల్లల కన్నా తండ్రి కూడా ప్రేమలో పడ్డాడట. ఆయన కూడా ఇంకొక పెళ్ళైన ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ ఇంటి ఆమె ఒక్కరితో మిగిలింది. ఇంకా మిగిలిందంతా ఇద్దరు కొడుకులు మిగిలారు. చిన్న కొడుకు ఎక్కువగా తాగడంతో మరణించాడు. ఇక పెద్ద కొడుకు ఉన్నాడు. తల్లి, పెద్ద కొడుకు మాత్రం మిగిలారు. అయితే తల్లి ఆ ఇంటిని కనిపెట్టుకొని, ఆ గేదెని కనిపెట్టుకొని ఆ పాలు పిండుకుంటూ బతుకుతూ ఉంది. పెద్ద కొడుక్కి ఒక కూతురు, ఒక కొడుకు జన్మించారు. వాళ్ళు ఇప్పుడు పెళ్ళిడికి వచ్చారు. అయితే ఈ పెద్ద కొడుకు యొక్క కూతురు తన సొంత తమ్ముడితో ప్రేమలో పడ్డదట. చూడండి ఎంత దారుణంగా ఉందో చెప్తున్నా నేను. ఒకే తల్లిదండ్రులు పుట్టినటువంటి తమ్ముడు, అక్క, ఇద్దరు ప్రేమలు పడ్డారట. ఇద్దరు లేచిపోయారు. ఈ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అందుకే నేను టైటిల్ పెట్టాను కదా, ప్రేమకు అర్థం ఏమిటో మీకు తెలుసా. చూడండి ప్రేమకు అర్థం ఎలాగుందో ఈ జనరేషన్లోని ఈ సినిమాల యొక్క ప్రభావం.
ఏ సినిమాలో చూసినా ఫస్ట్ ఏముంటుంది? ఫైట్, కామెడీ, 2 ఫైటు, 3 లవ్. ఈ లవ్ అనే ఒక వైరస్ ఈ జనరస్ మీద ఎంత ప్రభావం చూపిస్తూ ఉందో. పెళ్ళైనోళ్ళు, పెళ్ళైనోళ్ళేమో భర్తల్ని, భార్యలను వదిలేసి వెళ్ళిపోవడం, పిల్లలు కూడా పెళ్ళైనోళ్ళు కూడా వాళ్ళతో లేచిపోవడం. ఏంటంటే ప్రేమ. ఏ ప్రేమ ఇది? అసలు ప్రేమకు అర్థం ఏమిటో తెలుసా? జై శ్రీరామ్ ఇలాగుంది చూడండి. సొంత తమ్ముళ్ళు లేకపోయింది, ఆ కుటుంబం అంతా చిన్న భిన్నం అయిపోయింది. లాస్ట్కి అంతే, పరువు పోయింది, వినాశనం అయిపోయింది. కొన్ని ప్రాంతంలో అయితే ఎక్కడ చూసినా మత్తు పానీయాలు కదా, మత్తు పానీయాలు, ఆ సారాలు, ఆ గంజాయిలు, ఇవి ఎక్కడ చూసినా ఎవరు మాట్లాడుకుంటున్నా ఇవే వినపడుతున్నాయి. జై శ్రీరామ్. కనుక యూత్ ఏమో ప్రేమ పేరుతోని సినిమా ప్రభావం పడి ఎంత ఈ వైరస్ ఎంత ప్రభావం చూపిస్తుందంటే, దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నానంటే, పిల్లల్ని అతి గారాభం చేయకండి. పిల్లల్ని అతి గారాభం చెయ్యొద్దు. ఎక్కువగా ఫోన్లు కొనివ్వడం, ఏది అడిగితే అది కొనిచ్చేయడం, బైకులు కొనిచ్చేయడం. జర తల్లిదండ్రులారు వినండి. మీకు డబ్బు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, గొప్ప గౌరవం ఉండొచ్చు. ఒకసారి మీరు నా మాట వినండి. మీ పిల్లలు ఏది అడిగితే అది కొనియకండి. వాళ్ళకి కష్టం అంటే ఏంటి, బాధ అంటే ఏంటి, శ్రమ అంటే ఏంటి, ఒక రూపాయి విలువ ఏంటో తెలియచేయండి. మీరు పిల్లలకి తెలియచేయండి. పనులు నేర్పించండి, వంటలు నేర్పించండి, పనులు నేర్పించండి, అన్నీ నేర్పించండి. నా పిల్లలు కదా, నాకు అంతా ఉంది, వీళ్ళు కష్టపడవలసిన అవసరం లేదని అని మీరు పెంచారనుకో, వాళ్ళకి కష్టం అంటే ఏంటో తెలియదు, మంచి అంటే ఏంటో తెలియదు, చెడు అంటే తెలియదు. కనుక వాళ్ళు మీ మాట వినరు. ఎదట వాళ్ళని కూడా చిన్న చూపు చూస్తారు. లాస్ట్కి వీళ్ళు కూడా వినాశనం అయిపోతారు. కష్టం, బాధ అన్నీ తెలియాలంటే మీరు సంపాదించింది వాళ్ళకి ఇవ్వడం కాదు, మీరు ఎలా సంపాదించారో వాళ్ళకి తెలియజేయడం కాదు. వాళ్ళని కూడా బేసిక్ నుంచి తీసుకురండి పైకి. మంచి చెట్లు నేర్పించండి, సమాజంలో విలువలు నేర్పించండి, మానవత్వం తెలియచేయండి. లేకపోతే మీ పిల్లలు మీకు కాకుండా పాడైపోతారు, నాశనం అయిపోతారు, మీ కళ్ళతో చచ్చిపోతారు వాళ్ళు. ప్రేమ అనే వైరస్. మళ్ళీ కూడా చెప్తున్నాను, స్నేహం. మీ పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు, చదువుతూ ఉన్నారు, ఎక్కువగా పాడైపోయేది స్నేహాల వల్లే. ఈ స్నేహాల వల్ల చాలామంది కనిపించకుండా పోతున్నారు, మిస్సింగ్ అయిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, యాక్సిడెంట్లు అయిపోతూ ఉన్నాయి. 1 ప్రేమ, 2 స్నేహం. ఈ రెండిట్లకి తల్లిదండ్రులు దూరం ఉంచండి కదా. చదువు కాలేజీ వరకే. చదువు పిల్లల్ని కాలేజీకి పంపించేంత వరకు చదువు కాలేజీకి పరిమితం. స్నేహం కూడా కాలేజీలో మాత్రమే. ఆ స్నేహం ఇంటి దాకా రాకూడదు. ఆ స్నేహం ఇంటి దాకా వచ్చారంటే మీ పిల్లలకి ఏదో అపాయం ఉందన్నదే లెక్క. స్నేహం కాలేజీలోనే, చదువు కాలేజీలోనే. ఇంటి దాకా స్నేహాన్ని తీసుకురాకండి. మీ పిల్లలకి ప్రేమ అంటే ఏంటి తెలియదు. ప్రేమ అంటే ఎక్కడో చూస్తే పుట్టేది కాదు ప్రేమ. అది మీకు తెలుసు ప్రేమ అంటే ఏంటో, నేర్పించండి. తెలియకపోతే నన్ను అడగండి, ఆ ప్రేమ గురించి ఒక వీడియో చేసి మీకు వివరిస్తాను. జై శ్రీరామ్. కనుక స్నేహానికి, ప్రేమకి దూరం ఉంచండి. స్నేహం బయటే, ఇంటి వరకు తీసుకురాకండి. ఒకవేళ ఇంటి దాకా వస్తున్నారంటే, పిల్లలు ఇంటి దాకా, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మీ పిల్లల కోసం ఇంటి దాకా వస్తున్నారంటే మీ పిల్లలకి ఖచ్చితంగా మృత్యువాత పడతారని తెలుసుకోండి. జై శ్రీరామ్. కనుక స్నేహాలకి, ప్రేమలకి మీ పిల్లల్ని దూరం ఉంచండి. కష్టం అంటే ఏంటో, శ్రమ అంటే నేర్పించండి, అన్ని పనులు నేర్పించండి. మీరు మీ సంపాదన వాడికి ఇచ్చడం కోసం సుఖంగా పెంచకండి, ఏది అడుగుతుంది కొనియకండి. కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, కాళ్ళు ఎదుటి చచ్చిపోతున్నారు. అందుకే నేను తెలియదు. ఎందుకంటే ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ప్రభుత్వాలు చెడిపోయినాయి. అది ప్రభుత్వం ఏమైపోయింది తెలుసా? వారసత్వంగా ఈ ప్రజలు కూడా పిచ్చోళ్ళు అయిపోయారు. ప్రజలంతా పిచ్చోళ్ళు అయిపోయి వాడు పరిపాలిస్తే వాడు కోట్లు వేస్తున్నారు. కాసేపు ఆడ పాట పాడుతున్నారు, కాసేపు ఈడు పాట పాడుతున్నారు, మళ్ళీ ఈడొత్తి ఈడు పాట పాడుతున్నారు. అలాగా ఈడు తర్వాత వాడి తర్వాత వాడు, మొత్తం వాళ్ళే పరిపాలిస్తున్నారు. ఇక వాళ్ళే జీవితాంతం వాళ్ళే పరిపాలిస్తారు. ఇక ఉన్నవాళ్ళు ఎవరిని కూడా రానియరాడు.
ఎంతోమంది జనరేషన్ ఉంది, యూత్ ఉంది, మంచి మంచి ఐపీఎస్లు ఉన్నారు, మంచి మంచి కలెక్టర్లు ఉన్నారు, గొప్ప గొప్ప చదువులు చదువుకొని కష్టపడి పైకి వచ్చినటువంటి యూత్ ఉంటుండగా వాళ్ళని పరిపాలించనీయకుండా ఈ పెంటగాళ్ళు, చదువు లేనటువంటి వాడు, రోడ్డు తిరిగేటువంటి వాడు వచ్చేసి పరిపాలించేసి శుభ్రంగా ప్రభుత్వాలన్నీ డొల్ల చేసేసి ఎంతో చదువుకొని గౌరవంగా పైకి వచ్చినటువంటి అధికారులు కూడా పక్కతో పట్టి అని తొక్కేసి దేశాన్ని దోసేస్తూ, దేశాన్ని వినాశనం చేసేస్తూ, పేరుకి భారతదేశంలోనే స్వతంత్ర అన్న పేరు కనపడుతుంది కానీ ఎవరికి స్వతంత్రత లేదు. అంత దొంగల గుహ అయిపోయింది భారతదేశం. ఎవడికి దోసేంత దోసేసుకుంటున్నాడు, ఎవడికి ఇష్టించిన రాజ్యాలు ఏలేస్తా ఉన్నారు. జై శ్రీరామ్. ప్రజలకి న్యాయం జరగడం లేదు. ఎవరికి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ ఎవరికి నిజమైనటువంటి స్వతంత్రత లేదు. ఇంకా ప్రజలంతా బానిసత్వంలోనే ఉన్నారు, ఇంకా బాధలు అనిపిస్తూనే ఉన్నారు. జై శ్రీరామ్. కనుక అందులో నేను కూడా ఒకరిని కనుక అదంతా చూస్తున్నాను కనుక ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా మీ పిల్లల్ని కాపాడుకోండి, జాగ్రత్తగా ఉండండి. మరొక వీడియోలో కలుద్దాం. అంతేకాకుండా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ నడిపించడానికి సపోర్ట్ చేయండి, మనీ సపోర్ట్ చేయండి. ఫోన్పే ఉంది. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.